టాస్క్ ఫోర్స్ అధికారుల తనిఖీల్లో నివ్వెరపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. పాల నుంచి మొదలు పెడితే దేనిని వదలకుండా కల్తీగాళ్లు రెచ్చిపోతున్నారు. మెహదీపట్నంలో ఆలియా ఐస్ క్రీమ్ పార్లర్ పై టాస్క్ ఫోర్స్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణంలో ఐస్ క్యాండీలు, లస్సీ తయారు చేస్తున్నట్టుగా గుర్తించారు. గడువు ముగిసిన పదార్థాలను ఐస్ క్రీమ్ తయారీకి వినియోగిస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు. అంతేకాదు ప్రజల ఆరోగ్యంతో చెలకటమాడుతూ తయారీలో ప్రమాదకరమైన రసాయనాలు ఉపయోగిస్తున్నట్టుగా నిర్ధారించారు. వీటిని తింటే ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు కలుగుతుందని అధికారులు తెలిపారు. కనీస వ్యాపార ఫుడ్ లైసెన్సులు లేకుండానే ఈ కేంద్రాన్ని అక్రమంగా నిర్వహిస్తున్నట్టు తనిఖీల్లో తేలింది. ఆహార కల్తీ అనేది కేవలం నేరం మాత్రమే కాదు, సమాజంపై జరుగుతున్న ఒక ఘోరమైన దాడి అని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ పేర్కొన్నారు. పసిబిడ్డలు తినే బిస్కెట్లు, ఐస్ క్రీమ్ల నుండి వంటింట్లో వాడే అల్లం వెల్లుల్లి పేస్ట్, టీ పొడి, పాలు, పెరుగు వరకు ప్రతి వస్తువులోనూ విషం నింపుతున్న కల్తీ రాయుళ్ల ఆకృత్యాలపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అయితే హైదరాబాద్ కమిషనరేట్ లో ఏర్పాటు చేసిన హెచ్ ఫాస్ట్ బృందం కల్తీ ముఠాలు గుట్టురట్టు చేస్తూ ఉక్కుపాదం మోపుతోందని సజ్జనార్ వెల్లడించారు. గత నెల రోజుల్లోనే 61 కేసులు నమోదు చేసి 15 టన్నుల కల్తీ పదార్థాలను సీజ్ చేయడంతో పాటు 64 మంది నిందితులను అరెస్ట్ చేసినట్టుగా తెలిపారు. పోలీసుల నిఘా పెరగడంతో స్మగ్లర్లు సరికొత్త దారులు వెతుక్కుంటున్నారు. ఏకంగా ఒంటెల సాయంతో అక్రమ మద్యం రవాణా చేస్తూ ఢిల్లీ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు నిందితులు. ఫరీదాబాద్ నుంచి అటవీ మార్గాల ద్వారా ఢిల్లీకి ఒంటెలపై మద్యం తరలిస్తున్నట్టుగా పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సంగం విహార్ అటవీ ప్రాంతంలో గాలింపు చేపట్టారు. ఒంటెల సాయంతో మద్యం తరలిస్తుండగా పట్టుకున్నారు. నిందితుల నుంచి 39 కార్టన్ల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ, హర్యానా సరిహద్దుల్లో తనిఖీలు జరుగుతుండటంతో ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు నిందితులు ఈ మార్గం ఎంచుకున్నట్టుగా పోలీసులు తెలిపారు. 2 ఒంటెలను అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. హైదరాబాద్ అత్తాపూర్ పరిధిలో 2 యువకులు హద్దులు దాటి ప్రవర్తించారు. ఏకంగా పోలీస్ వాహనం ముందే బైక్ ఫ్రంట్ టైర్ లేపి ప్రమాదకర స్టంట్లు చేశారు. తమ ప్రాణాలను పణంగా పెట్టడమే కాకుండా ఇతర వాహనదారులను సైతం తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తూ వీరంగం క్రియేట్ చేశారు. వీరి అరాచకాన్ని గమనించిన పోలీసులు వెంటనే అప్రమత్తమై సినిమా ఫక్కీలో వారిని వెంటాడి పట్టుకున్నారు. యువకులను డీసీపీ సమక్షంలో ప్రవేశపెట్టగా ఆయన వారికి కఠినంగా కౌన్సిలింగ్ ఇచ్చారు. సరదా కోసం చేసే ఇలాంటి విన్యాసాలు ప్రాణాంతకంగా మారతాయని, చట్టాన్ని అతిక్రమిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని గట్టిగా హెచ్చరించారు. ఇలాంటి ఆకతాయిల వల్ల పాదచారులు, ఇతర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాహనదారులు మండిపడుతున్నారు.